హబ్సిగూడలో నివాసం ఉంటున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సంవత్సరం క్రిందటనే హబ్సిగూడ రవీందర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అసలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అని వారిని అడుగుదాము. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎలా ఉండేవాళ్ళమ్మాయి? మంచిగా ఉన్నోళ్ళు మేడం, వాళ్ళు చాలా మంచిగా ఉన్నోళ్ళు, కానీ కనిపించేది కానీ పలకరించేటోళ్ళు గారు. వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీతోటి మంచిగానే ఉన్నారు. ఎవ్వరు తెరిపోయేటోళ్ళు గారు. కారు అన్నీ వాళ్ళు తూడ్చుకునేది, ఇద్దరు తూడ్చుకునేది, మంచిగానే తూడ్చుకునేది. ఏదన్నా తీసుకొచ్చిన ఇద్దరు పోయేది, ఇద్దరు వచ్చేది. ఏదన్నా పిల్లలు పంపించి రావాలి స్కూల్ కన్నా ఇద్దరిని పోయి పంపించేసి వచ్చేది. మళ్ళీ ఇద్దరు ఉండేది అంతే. ఇంకా కానీ ఎవ్వరిని పలకరియకపోయేది, కానీ ఇద్దరు హ్యాపీగా ఉండేది. చాలా మంచి ఫీల్ అయ్యేది. వాళ్ళు చనిపోయినట్లు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు చచ్చిపోయిందని 8:30కు తెలిసింది మేడం. 7:30కు పిల్లలు రంతి తినిపించిండ్రు. 8:30 లోపల మొత్తం చచ్చిపోయిందని తెలిసిపోయింది. అంటే అరుపులు వచ్చేటప్పుడు మీకు అనుమానం రాలేదా? అనుమానం రాలేదు మేడం. ఎట్లా రాలేదంటే పిల్లలు కాలే, ఇక్కడ హాస్టల్ ఉంది కదా, ఈ పిల్లలు ఎప్పుడు అడుతుంటారు, గొడవలు అవుతుంటాయి. గొడవలు అవుతుంటే వాళ్ళే అని మేము రాలే. మా పెద్ద అబ్బాయి కూడా కంగారు అడేదో, నాయన పిల్లలు అడుస్తుంటే ఏ బుక్కరా పిల్లలు ఎప్పుడు ఆడుతారు కదా, మనకు తెలుసు కదా అని అన్నంగా ఒక అర్ధ గంటకే ఈ ఆడుతూ వచ్చింది మేడం. మాకు ట్యూషన్ ఉంటుంది మేడం. ట్యూషన్ పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు, రోజు చేస్తారు, వాళ్ళు కామన్ చేస్తారు కదా. వాళ్ళు అనుకున్నా కానీ జీప్ వచ్చింది 8 వరకు, 8:30 వరకు జీప్ వచ్చింది. అమ్మ జీపు చాలా అంటే మామూలుగా అప్పుడప్పుడు వచ్చి జీపులకు ఆపుతారు, పోలీస్ జీపులు ఆపుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు. తెలుస్తుంది అంటే ఇంకా ఎప్పుడు ఇట్లకెళ్ళి ఏమన్నా జరుగుతుందని వచ్చేసారు చూస్తారు అన్నట్టుగా. వాళ్ళు ట్యూషన్ పిల్లలు ఉండి వస్తున్నారేమో నాని, ఎందుకు రారా లోపలికి రారా అని నేను అరగంటలు నిలబడ్డా. వాడిని అరగంటలు నిలబడే వరకు పిల్లల రాని తినిపించింది, కానీ పెద్దల రాంత తినిపించలేదు. జీప్ రాగానే తర్వాత అంత వచ్చి 8:30కు 9 ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అని అంటున్నారు. అసలు ఎలా ఉంటారు వాళ్ళు? బయట వాళ్ళు మేడం అవన్నీ అవి తెలియదు మేడం, కానీ వాళ్ళు అయితే మంచిగా భార్య భర్తలు అయితే మంచిగా ఉన్నారు. వాళ్ళు వచ్చి కిందకు వస్తూ ఉంటారా, ఆడుతూ ఉంటారా? ఆడుకునే పైన మంచిగా సైకిల్ గీకలు కానీ అన్ని చేసుకునే, కానీ వాళ్ళు జంట ఉన్నారు అమ్మ పిల్లలతో ఉన్నారు, కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంతా, కానీ గొడవలు అయితే లేవు. బయట పడలేదు. మాకు సంవత్సరమే అవుతుంది వాళ్ళు వచ్చి, ఒక సంవత్సరం నుండి తెలుస్తుంది. వాళ్ళు నేను ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది ఆ బిల్డింగ్లో ఉండబట్టి. ఇక్కడ ఉండబట్టి మొత్తం 28 ఏళ్ళు. గొడవలు అయితే లేవు మేడం. ఎందుకు గొడవలు అయితే ఆల్మోన్ మధ్యాహ్నం లేవు. కారు దుడుచుకునేది, పిల్లల దోలు వచ్చేది, ఇద్దరు మంచిగా కిందికి వచ్చేది, ముచ్చట పెట్టేది, కూరగాయలకు ఇద్దరు పోయేది, ముచ్చట్లు గొడవలు లేవు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇబ్బంది వల్లే పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చనిపోయారంటున్నారు. ఫస్ట్ ఎవరు సూసైడ్ చేసుకున్నారు ఏంటి అవన్నీ తెలియదు మేడం. పిల్లలు అర్పిన్ పడేది, కానీ మాకు ఎవరు చచ్చిండ్రు ఎవరు చంపిండ్రు అనేది మాకు తెలియదు. తెలిస్తే మేము అప్పుడే ఉరుకుదాం. మేము ఇంటికెళ్ళి ఉంటాం కదా, పోయి చూద్దాం. కానీ మాకు పిల్లల అరిపి ఒక్కటే వినపడ్డది. అరిపోయిన గంటలనే చచ్చిపోయానని. పిల్లల్ని ఉరివేసిన తర్వాతనే తల్లిదండ్రులు ఉరివేసుకున్నారు. ఫస్ట్ పిల్లల రంతి అనిపించి మేడం. పిల్లల రంతి అనిపించినాకనే ఏమైందని నిలవడానికి అరగంటకు తల్లిదండ్రులు చచ్చిపోయినని న్యూస్ వచ్చింది కిందికి పేపర్. అంతే మొత్తం 8:30 లోపల 9 లోపల అయిపోయింది వాళ్ళది. 4 ఫ్యామిలీ. 7:30కు పిల్లల రంతు ఒక 5 నిమిషాలు అటు ఇటు అనుకోగానే అంతవరకు. కానీ మేము నిలబడి చూసినాం, కరెక్ట్గా గట్టిగా అరిచిండ్రు. ఏంటి దాన్ని చూస్తే కిటికీల లైట్లు వెలుగుతున్నాయి. అంతా మానేయలే మేడం. ఆమె చేస్తూనే ఉంది. ఆమెకు తెలియదు. ఇప్పుడు వచ్చిన దగ్గర తెలియదు ఆమెకు. చేస్తూనే ఉందంట, తెలియదంట. అమ్మాయికి తెలియదంట, చేస్తూనే ఉంది. పని అయితే చేస్తుంది, బయట ఊడ్చుకొని చూసుకొని పోయేదంట. అంతే. లావన్నా కొంచెం మీకు ఇబ్బంది ఉంటే లేటుగా రా, ఏ ఇబ్బంది పడక అని చెప్పిందంట. అంతవరకే కానీ ఏది నడవలేడ. అమ్మాయి 8 గంటలకు 9:30కు 10 గంటల వరకు అల్లేరు అసలు. ఇంతవరకే మేడం. ఏం లేదు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అయితే బయట వాళ్ళే. మాకైతే తెలియదు, కానీ హ్యాపీగా మాట్లాడుతున్నాం కదా, హ్యాపీగానే అనుకుంటాం. కానీ అంత ఏమైనా గొడవలు అయితే పలానా రోజు గొడవ అయిందని చెప్పొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అవి అయితే బయట వాళ్ళే. సంవత్సరం అవుతుంది వాళ్ళు వచ్చి. పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నారు, ఎలా ఉంటుంది అని అంటున్నారు? జాన్సూ స్కూల్ అంటున్నారు. ఇక్కడ చేసేతన్న స్కూల్ అని అంటున్నారు. ఇక అంతవరకే కానీ ఏ స్కూల్ అనేది ఇంకా. కానీ ఇద్దరైతే పోయేది, ఇద్దరు వచ్చేది. కానీ గొడవలు అనే సమస్యనే లేదు వాళ్ళకు. కవితారెడ్డి ఆమె ఇంట్లోనే ఉంటారా, జాబ్ చేస్తారా? జాబ్ 6 నెలలు అయింది అనేసి అంటున్నారు. ఇప్పుడు మాకు తెలియదు ఇంతకు ముందు, అయితే ఈ రోజు అయితే తెలుస్తుంది. చచ్చిపోయినాక 6 నెలలు మానేసి అని అంటున్నారు. కానీ ఇద్దరైతే ఇంట్లోనే ఉన్నారు. ఈ సంవత్సరం సందు చూస్తున్నాం కదా, అవి ఏడిపోయినా ఇద్దరు పోయేది, కార్లో పోయేది వచ్చేది. కానీ అంతవరకే కానీ ఏ రోజు అయితే గొడవలు అనే సమస్యనే లేదు మేడం. వాళ్ళకు ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటారమ్మా ఎవరైనా? వాళ్ళు మేడం మేమైతే అవి చూడలేదు. చూడనమాట. మనం చూసే వరకే కింద కనిపించేది. మేము పైకి పోము, కానీ
కింద అప్ చేసేది వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా చూసేది వెళ్ళిపోయేది అంతవరకే, కానీ వేరే ఉద్దేశం అనేది ఉండదు, అసలు లేదు. రోజు చంద్రశేఖర్ రెడ్డి తమ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడము తీసుకువెళ్ళడము చేస్తూ ఉంటారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, ఎప్పుడు హ్యాపీగా సరదాగా అందరితో ఉంటాడు. కానీ నిన్న 7 గంటల ప్రాంతంలో అరుపులు వినిపించాయి. కింద ట్యూషన్ ఉంది, ట్యూషన్లో నుంచి వస్తున్నటువంటి అరుపులని భావించాము, కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అని అసలు మేము అనుకోలేదు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు.